శరీరముపై యోగ ప్రభావం కంటిన్యూషన్ బై రామ్దేవ్ బాబు గారు. యోగము యొక్క అర్థము మన చేతనత్వము, అస్తిత్వము యొక్క బోధ. మనలో గల శక్తుల వికాసముల విశాలమునర్చి పరమ చైతన్యమగు ఆత్మ యొక్క సాక్షాత్కారము మరియు పూర్ణానందము యొక్క ప్రాప్తియే ఈ యౌగిక ప్రక్రియలందు అనేక విధములైన క్రియల విధానమును మన ఋషులు మునులు ఏర్పరిచినారు. ముఖ్యముగా మేమిచ్చట అష్టాంగ యోగము యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి యొక్క అంతర్గత వర్ణన అనగా ఆసన ప్రాణాయామముల వ్యాఖ్యనునర్చదము మరియు దాని సహయోగమునకే చెందిన హఠయోగము యొక్క షట్కర్మలు మున్నగు వాణ్ణి వర్ణనయును ఇచ్చట మీకు లభించగలదు. ఈ క్రియలన్నిటిచే నిద్రాణమయ్యున్న మన చేతన శక్తి వికాసము పొందగలవు. నిద్రయందు మృదుప్రాయమైన తంతువులు పునఃజాగరణ పొందగలవు. క్రొత్త తంతువులు నిర్మాణము కాగలవు. యోగము యొక్క సూక్ష్మక్రియల ద్వారా మన సూక్ష్మ స్నాయు తంతువులు ఉత్తేజితమునర్పబడును. దీనివల్ల వాని యందు చక్కగా రక్త ప్రసారణము జరగగలదు మరియు నూతన శక్తి వికాసము జరుగుచుండగలదు. యోగము వల్ల రక్త పరిభ్రమణము పూర్ణ రూపములో చక్కగా జరుగుచుండగలదు. శరీర విజ్ఞానం యొక్క విజ్ఞానం అనగా శరీరములో సంకోచ వ్యాకోచ క్రియలు జరుగుచుండుట వల్ల వాని శక్తి వికసితమగును మరియు రోగముల నుండి విముక్తి కలుగును. యోగాసనముల వల్ల ఈ ప్రక్రియకు సహజ స్థితి ఏర్పడగలదు. ఆసన ప్రాణాయామముల ద్వారా శరీరమునందలి గ్రంథులు మరియు మాంసకండరములందు రాపిడులు ముడుచుకొనుట మరియు విస్తరిల్లు క్రియల ద్వారా వారి ఆరోగ్యం చక్కబడుచుండును. రక్తము వహనమునర్చు ధమనులు మరియు శిరలు కూడా ఆరోగ్యవంతములగుచుండును. కావున ఆసనములు మరియు ఇతర యౌగిక క్రియలచే ప్యాంక్రియాస్ యాక్టివ్ జరిగి ఇన్సులిన్ సరియగు మాత్రలో నిర్మాణమగుచుండును. దీనివల్ల మధుమేహము మున్నగునవి దూరమైపోగలవు. పాచనక్రియ ఆరోగ్యముపై శరీరమంతయును ఆరోగ్యంచే పూర్ణమగును. రోగములన్నింటికీ మూల కారణము జీర్ణాశయము ఆరోగ్యముగా లేకుండుటయే. హృద్రోగము, హార్ట్ డిసీజెస్ వంటి భయంకర వ్యాధులకు కారణము కూడా జీర్ణక్రియ ఆరోగ్యవంతముగా లేకపోవటయే అని తెలుసుకొనబడినది. యోగము ద్వారా జీర్ణాశయము సంపూర్ణ రూపంలో ఆరోగ్యవంతమగును. దీనివల్ల శరీరం కూడా సంపూర్ణ ఆరోగ్యంగా మరియు తేలికగానై స్ఫూర్తివంతముగా నగును. యోగము వల్ల గుండె రోగము వంటి భయంకర వ్యాధి నుండి విముక్తి నొందగలుగుదుము. పుప్పుసములందు పూర్ణముగా ఆరోగ్యవంతమగు వాయు ప్రవేశమకు చుండును. దీనివల్ల ఉప్పురిత్తులు కూడా ఆరోగ్యవంతముగా కార్యమునర్చుచుండును. ఉబ్బసము, శ్వాసము, ఎలర్జీ మునగు వాని కూడా విముక్తి కలగగలదు. పుప్పుసములందు ఆరోగ్యవంతమగు వాయువు చేరుచుండుట వల్ల దానిచే హృదయమునకు కూడా బలము చేకూరగలదు. యౌగిక క్రియల వల్ల శక్తివంతమైన భోజ్య పదార్థములు జీర్ణమై తేలికగా మల విసర్జన చక్కగా జరుగుట వల్ల శరీర భారము కూడా తగ్గిపోయి శరీరారోగ్యం చక్కబడి సుందరముగా నగును. ఇంతియేగాక ఈ యోగము స్థూల శరీరంతో పాటు సూక్ష్మ శరీరము మరియు మనస్సుకు కూడా అనివార్యమైనది. యోగము వల్ల ఇంద్రియములు మరియు మనోనిగ్రహము కూడా కలుగును. యమ నియమములు మున్నగు అష్టాంగ యోగము యొక్క అభ్యాసముచే సాధకులు అసత్యము, అవిద్య యొక్క తామస గుణముల నుండి తొలగి తన దివ్య స్వరూపము జ్యోతిర్మయము, ఆనందమయము, శాంతిమయము, పరమ చైతన్యముగనై ఆత్మ మరియు పరమాత్మ వరకు చేరుటయందు సమర్థవంతమగును. తదా ద్రష్టు స్వరూపేవ స్థానం. ఈ ప్రకారంగా మనము యోగ మార్గమును అవలంబించి శారీరక, మానసిక, బౌద్ధిక, ఆధ్యాత్మిక ఉన్నతిని పొందుచు మన లక్ష్యమును ఈశ్వర సాక్షాత్కారము మరియు పూర్ణానందము యొక్క అనుభూతిని స్వాధీనపరుచుకొనగలుగుదాము. థ్యాంక్ యూ.